హలో! హాయ్ అండ్ నమస్తే. లంచ్ బాక్సుల్లోకి చాలా హెల్తీ అండ్ టేస్టీ అయిన స్వీట్ కార్న్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేసుకోవచ్చో ఈజీగా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక గ్లాస్ రైస్ని ఇలా పొడి పొడిలాడేలాగా ఉడికించి పక్కన పెట్టుకోండి. అలాగే స్వీట్ కార్న్ కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లేదా 3 వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన 1 కప్పు బీన్స్ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టిన 1/2 కప్పు క్యాబేజీ ముక్కలు, అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా చీల్చుకొని ఇందులో వేసుకోండి. మీకు నచ్చితే మీరు ఇక్కడ పచ్చి బఠానీ, పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ వెజిటేబుల్స్ని ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి. అలా వేగిన వెజిటేబుల్స్లో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలిసిలా కలుపుకొని దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకుని 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ రైస్ వెజిటేబుల్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. నేను ఇక్కడ ఈ ఫ్రైడ్ రైస్ అనేది బాస్మతి రైస్తో చేస్తున్నానండి. మీరు రెగ్యులర్గా వాడే రైస్తో కూడా చేసుకోవచ్చు. అలాగే చివరిగా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసిలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా లంచ్ బాక్స్ స్వీట్ కార్న్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఉత్తిగా అయినా తినేయచ్చు, లేదా అలాగా రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.